ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మనకు వెంటనే మైండ్లోకి వచ్చే పేర్లేమిటి? ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ కదా. ఈ ఏఐ రేస్లో అమెరికా, చైనా దేశాలు తమకు తామే కింగ్స్ అని ఫీల్ అయిపోతున్నాయి. సిలికాన్ వ్యాలీ నుంచి బీజింగ్ దాకా ఉన్న పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ ఏఐ మొత్తం తమ కంట్రోల్లోనే ఉందన్న భ్రమలో బతుకుతున్నాయి. ప్రపంచం మొత్తం చాట్ జీపీటీలు, పెద్ద పెద్ద ఏఐ మోడల్స్ చూసి మతిపోగొట్టుకుంటుంటే ఈ రేసులో తమని కొట్టే వాళ్ళే లేరని ఈ రెండు దేశాలు గట్టిగా ఫిక్స్ అయిపోయాయి. కానీ వాళ్ళకు తెలియని అసలు నిజం ఏమిటి అంటే, ఈ ఆటను భారత్ వేరే లెవెల్లో ఆడుతుంది. సాఫ్ట్వేర్లు, కోడింగ్ అనే హడావిడి పక్కన పెట్టి మన దేశపు ఇంజనీర్లు సైలెంట్గా ఒక మైండ్ బ్లోయింగ్ ఆవిష్కరణ చేసేశారు. ఇప్పుడు ఈ దెబ్బకి వాషింగ్టన్, బీజింగ్లో ఉన్న పెద్దలకి కూడా నిద్ర పట్టట్లేదు. ఇంతకీ ఆ అగ్రరాజ్యాలు కలలో కూడా ఊహించని విధంగా ఏఐని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్తూ భారత్ ఏం కనిపెట్టింది? ప్రపంచంలో ఎంత పెద్ద ఏఐ సిస్టమ్ అయినా సరే ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అడ్డుకోగల మన స్వదేశీ టెక్నాలజీ ఏంటి? ఏఐకున్న అతిపెద్ద వీక్నెస్ పసిగట్టి దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ కనిపెట్టి మన దేశం గ్లోబల్ టెక్ ఇండస్ట్రీని ఎలా షేక్ చేసిందో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. సాధారణంగా మన దగ్గర సొంతంగా పెద్ద ఏఐ మోడల్స్ లేవు కదా, అందుకే ఈ రేస్లో మనం చాలా వెనకబడిపోయామని అందరూ అనుకున్నారు. కానీ అసలు మ్యాటర్ అది కాదు. ఈ పెద్ద పెద్ద కంపెనీలు బతకాలంటే ఖచ్చితంగా కావాల్సిన ఒక మెయిన్ పాయింట్ని మన భారత్ పట్టుకుంది. మీరు మీ ఫోన్లోనే, ల్యాప్టాప్లోనో ఏఐని ఏదైనా అడిగినప్పుడు సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది కదా. అది చూసి అబ్బో ఏదో మ్యాజిక్ జరిగిపోయింది అని అనుకుంటాం. కానీ తెర వెనుక అసలు స్టోరీ వేరే ఉంది. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారీ డేటా సెంటర్లు, అందులో ఉండే గ్రాఫిక్స్ ప్రాసెసర్ యూనిట్లు ప్రాణాలు పెట్టి పనిచేస్తేనే మనకి ఆ ఆన్సర్ వస్తుంది. ఇక్కడే ప్రపంచం మొత్తం మిస్ అవుతున్న ఒక పెద్ద లూప్ హోల్ ఉంది. ఈ పెద్ద టెక్ కంపెనీల ఫ్యూజులు ఎగరగొట్టే ఈ ప్రాబ్లం ఏంటో తెలుసా? అదే కరెంట్. అలాగే ఆ కరెంటు వల్ల వచ్చే భరించలేనంత వేడి. ఒకప్పుడు డేటా సెంటర్లు రన్ అవ్వడానికి కొంచెం కరెంట్ ఉంటే సరిపోయేది. కానీ ఈ పెద్ద ఏఐ మోడల్స్ వచ్చాక సీన్ మారిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క సర్వర్ ర్యాక్కి ఏకంగా 100 కిలోవాట్లకు పైగా కరెంట్ కావాలి. ఒక్కసారి ఆలోచించండి, ఒక మెషిన్ ఇంత కరెంట్ లాగితే అది నిప్పుల కొలిమిలా మారిపోదా? ఆ వేడికి సిస్టమ్స్ క్రాష్ అయ్యి క్షణాల్లో లక్షలాది డేటా గాలిలో కలిసిపోయే డేంజర్ ఉంది. అక్షరాల 1 ట్రిలియన్ రూపాయల మార్కెట్ ఉన్న ఈ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఈ కరెంట్ ప్రాబ్లంతోనే తలపట్టుకుంటుంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే మన భారత్ ఎంట్రీ ఇచ్చి మొత్తం గేమ్ చేంజ్ చేసింది. ఫారిన్ కంపెనీలన్నీ మన వైపు చూసేలా చేసిన ఆ టెక్నాలజీ ఏంటంటే, సిచ్యువేషన్ ఇంత సీరియస్గా ఉన్న టైంలో C2I సెమీ కండక్టర్స్ అనే ఒక మన దేశపు కంపెనీ ఎవరూ ఊహించని ఒక అద్భుతం చేసింది. మన ఇంజనీర్ల టీం మొత్తం మన స్వదేశీ టెక్నాలజీతోనే ఒక స్మార్ట్ పవర్ స్టేజ్ చిప్ని తయారు చేశారు. ఇదేదో నార్మల్గా కరెంట్ ఇచ్చే చిప్ కాదు. ఏఐ సర్వర్లు కాలిపోకుండా, క్రాష్ అవ్వకుండా కాపాడే ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే, అమెరికా, చైనా వాళ్ళ ఏఐ ఎంత పవర్ఫుల్ అయితే వాటికి అంత కరెంట్ కావాలి. ఆ కరెంట్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మన దేశపు చిప్స్ కావాల్సిందే. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళదే అయినా దానికి ప్రాణం పోసేది మాత్రం మన వాళ్ళే అన్నమాట. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఈ చిప్ నిజంగానే రెడీ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి అని టెక్ వరల్డ్లో టేక్అవుట్ లేదా టేప్ అవుట్ అని ఒక వర్డ్ వాడతారు. అంటే చిప్ డిజైన్, ఆర్కిటెక్చర్, టెస్టింగ్ 100% కంప్లీట్ అయ్యి ఇక ఫ్యాక్టరీలో తయారు చేయడానికి పంపేయడమే. మన C2I సెమీ కండక్టర్స్ ఈ చిప్ని టేప్ అవుట్కి పంపి పెద్ద హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా మనం వేరే దేశాల కంపెనీలకి డిజైన్లు చేసేవ్వడం, సాఫ్ట్వేర్లు రాసేవ్వడమే తెలుసు. వాళ్ళ కోసం మనం పనిచేసేవాళ్ళం. కానీ ఫస్ట్ టైం ఒక చిప్ని మన గడ్డ మీద డిజైన్ చేసి తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడే దాన్ని డిజైన్ చేసి కరెక్ట్గా పనిచేస్తుందో లేదో చెక్ చేశారు. అసలు ఈ సక్సెస్ ఎందుకంత గ్రేట్ అంటారా? ఈరోజు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఏఐ సర్వర్లు ఏవైనా సరే ఈ మన దేశపు చిప్ లేకుండా ఒక డబ్బాలాగా మిగిలిపోవాల్సిందే. మరి ఈ స్టార్టప్ ఇదంతా ఒక్కటే చేసిందా? దీని వెనుక ఎవరి సపోర్ట్ అయినా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. గట్టి సంకల్పం, సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద టెక్నాలజీని మనం తీసుకురాలేము. సెమీకండక్టర్ల విషయంలో మన దేశంలో ఇప్పుడు ఒక కొత్త అగ్రెషన్ కనిపిస్తుంది. భారత్ సెమీకండక్టర్ మిషన్, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ లాంటి గవర్నమెంట్ స్కీమ్స్ దీనికి గట్టి ఫౌండేషన్ వేశాయి. మనం కేవలం వేరే వాళ్ళ పార్ట్స్ తెచ్చి బిగించడానికి పరిమితం కాకూడదు. మెయిన్ టెక్నాలజీలో మనమే కింగ్స్ అవ్వాలి అని గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది. కరెంట్ గ్రిడ్ నుంచి చిప్ లెవెల్ దాకా ప్రపంచాన్ని శాసించడానికి
మన వాళ్ళు రెడీగా ఉన్నారని ఎలక్ట్రానిక్స్ ఐటీ మినిస్ట్రీ వాళ్ళే స్వయంగా చెప్పారు. అసలు డిఎల్ఐ స్కీమ్ కింద దేశంలో ఉన్న 100కు పైగా కంపెనీలకు ఫుల్ ఫైనాన్షియల్ సపోర్ట్ దొరకబట్టే మన ఇంజనీర్లు ఈరోజు గ్లోబల్ లెవెల్లో కాలర్ ఎగరేస్తున్నారు. మన ఫారిన్ ఇన్వెస్టర్లు మన టాలెంట్ని నమ్ముతున్నారా లేక ఇంకా డౌట్గానే చూస్తున్నారా? ప్రపంచం చాలా ఫాస్ట్గా మారిపోతుంది. ఎక్కడ ఫ్యూచర్ బాగుంటుందో డబ్బులు అక్కడికే వెళ్తాయి. మన దేశపు చిప్ డిజైన్ చూసి మనం మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కూడా వాళ్ళ జేబులు ఓపెన్ చేస్తున్నారు. పీక్ ఎక్స్వి పార్ట్నర్స్, యాలీ క్యాపిటల్, టీడీ వెంచర్స్ లాంటి పెద్ద ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు ఈ C2I సెమీకండక్టర్స్లో భారీగా డబ్బులు పెట్టారు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంటెల్ లాంటి వరల్డ్ ఫేమస్ కంపెనీకి ఒకప్పుడు సీఈఓగా పనిచేసిన లిప్ బ్యూటెన్ లాంటి తోపు కూడా ఈ మన దేశపు కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా అడ్వైజర్గా కూడా ఉన్నారు. ఇంటెల్ లాంటి కంపెనీ బాస్ మన స్టార్టప్ మీద నమ్మకం పెట్టుకున్నాడు అంటే భారత్ నెక్స్ట్ సెమీకండక్టర్ హబ్ కాబోతుంది అని మొత్తం టెక్ వరల్డ్కి ఒక డైరెక్ట్ సిగ్నల్ వెళ్ళిపోయినట్టే. మరి వీళ్ళ ప్లాన్ ఏంటి? ఈ చిప్ మార్కెట్ని ఎప్పుడు షేక్ చేయబోతుంది? వీళ్ళేదో కాగితాల మీద ప్లాన్లు వేసుకుని కూర్చోలేదు. గ్రౌండ్ లెవెల్లో వర్క్ మొదలైపోయింది. ఫస్ట్ టేప్ అవుట్లో దాదాపు 21,000 చిప్స్ తయారు చేయడానికి రెడీ అయిపోయారు. రాబోయే 8-9 నెలలు ఈ చిప్స్ని గట్టిగా టెస్ట్ చేసి కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల సిస్టంలో ఇన్స్టాల్ చేస్తారు. ఈ కంపెనీ కేవలం మన లోకల్ మార్కెట్కి పరిమితం అవ్వట్లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద సిపియూలు, జీపీయూలు, టెలికాం సర్వర్లు తయారు చేసే వాళ్ళ మీద డైరెక్ట్ టార్గెట్ పెట్టారు. ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పవర్ఫుల్ సర్వర్లలో మేడ్ ఇన్ భారత్ పవర్ చిప్స్ ఉంటే ఆ కిక్కే వేరు కదా. గ్లోబల్ ఏఐ సప్లై చైన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. కేవలం సాఫ్ట్వేర్లో మాత్రమే మన వాళ్ళు తోపులు అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు మైండ్ బ్లాక్ అయ్యి చూస్తున్నారు. ఏఐ మీద అసలైన కంట్రోల్ అనేది మోడల్స్ తయారు చేసే వాళ్ళ చేతుల్లో కాదు, ఆ మోడల్స్కి ప్రాణం పోసే చిప్స్ తయారు చేసే వాళ్ళ చేతుల్లోనే ఉందని మన దేశం ప్రూవ్ చేసింది. ఈ ఒక్క దెబ్బతో ప్రపంచం మొత్తం మన మీద డిపెండ్ అయ్యేలా చేయగలమా? ఖచ్చితంగా చేయగలం. ఏఐ విషయంలో ప్రపంచమంతా ఇప్పుడు ఒక సైలెంట్ వార్ నడుస్తుంది. అడ్వాన్స్డ్ చిప్స్ చైనా చేతికి వెళ్లకుండా అమెరికా ఎప్పటికప్పుడు అడ్డుకుంటుంది. ఎవరు బెస్ట్ ఏఐ తయారు చేస్తారో అని 2 దేశాలు కోట్లు ఖర్చు పెట్టి కొట్టుకుంటున్నాయి. కానీ ఈ హడావిడిలో వాళ్ళు ఒక లాజిక్ మర్చిపోయారు. ఇంజిన్ పెద్దదవుతున్నప్పుడు దాన్ని కూల్ చేయడానికి, కరెంటు ఇవ్వడానికి కావాల్సిన సిస్టమ్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. కరెక్ట్గా ఇదే గ్యాప్ పట్టుకుంది మన భారత్. మనం వాళ్ళలాగా ఎవరి మోడల్స్ని కాపీ కొట్టలేదు. ఏఐకి ఆక్సిజన్ సిలిండర్ లాంటి టెక్నాలజీని కనిపెట్టాం. మనిషికి ఆక్సిజన్ లేకుండా బాడీ ఎలాగైతే పనిచేయదో, ఈ స్మార్ట్ పవర్ చిప్ లేకుండా ప్రపంచంలో ఏ సూపర్ కంప్యూటర్ అయినా సరే పనిచేయడానికి నానా కష్టాలు పడాల్సిందే. ఈ ఒక్క ఇన్వెన్షన్ సిలికాన్ వ్యాలీ పెద్దలకి రాత్రికి రాత్రే ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. మన వాళ్ళ బుర్రలు ఎటువైపు ఆలోచిస్తున్నాయో అర్థం కాక షాక్ అవుతున్నారు. మనం కేవలం ఒక పార్ట్ మాత్రమే తయారు చేస్తున్నామా లేక మొత్తం ఇండస్ట్రీని ఏలేయడానికి రెడీ అవుతున్నామా అంటే ఈ సక్సెస్ వెనుక ఉన్న మెయిన్ రీజన్ మన ఇంజనీర్ల టీమ్ విజన్. C2I ఫౌండర్ రామ్ అనంత్, ఆయన టీం ఏళ్ల తరబడి ఒకే టార్గెట్ మీద ఫోకస్ చేశారు. ప్రపంచమంతా గ్రాఫిక్ కార్డ్స్ ఎలా డెవలప్ చేయాలి అని చూస్తుంటే వీళ్ళు మాత్రం అసలు ఆ కరెంట్ సప్లై ఎలా అవుతుంది అనే దాని మీద ఫోకస్ చేశారు. డేటా సెంటర్లలో వేలాది సర్వర్లు ఒకేసారి రన్ అవుతున్నప్పుడు కరెంట్ కొంచెం అటు ఇటు అయినా లక్షల రూపాయల లాస్ వస్తుంది. మన వాళ్ళు తయారు చేసిన ఆర్కిటెక్చర్ ఎంత పర్ఫెక్ట్ అంటే అది మిల్లీ సెకండ్స్లో కరెంట్ని అడ్జస్ట్ చేసేస్తుంది. దానికి ఎంత పవర్ కావాలో అదే డిసైడ్ చేసుకునే ఇంజిన్ ఉన్న ఫార్ములా 1 రేస్ కార్ లాంటిది. ఈ పర్ఫెక్షన్ మన దేశాన్ని మిగతా వాళ్ళకంటే చాలా ముందు ఉంచుతుంది. మరి ఇదంతా ఈజీగా జరిగిపోయిందా? దశాబ్దాలుగా ప్రపంచం దృష్టిలో భారత్ అంటే కేవలం ఒక ఐటీ సర్వీస్ ప్రొవైడర్ మాత్రమే. ఆలోచన వాళ్ళది, డిజైన్ వాళ్ళది. మనం కేవలం వాళ్ళు చెప్పింది కోడింగ్ చేసేవాళ్ళం లేదా బ్యాకప్ చూసుకునే వాళ్ళం. ఎన్నో సాఫ్ట్వేర్లు కనిపెట్టాం, కానీ దాని మీద పేరు మాత్రం విదేశీ కంపెనీలదే ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆలోచన మనది, డిజైన్ మనది, ఆర్కిటెక్చర్ మనది, ఆఖరికి పేటెంట్ రైట్స్ కూడా మనవే. ఇది కేవలం ఒక చిప్ సక్సెస్ మాత్రమే కాదు, మన యువతలో ఉన్న విపరీతమైన కాన్ఫిడెన్స్కి దక్కిన సక్సెస్. మనం ఇప్పుడు ఫాలోవర్స్ కాదు, ట్రెండ్ సెట్టర్స్. మన సొంత ప్రొడక్ట్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అది కేవలం లాభాలు తీసుకురావడమే కాదు, పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ మన దేశపు ఈకోసిస్టమ్ మీద డిపెండ్ అయ్యేలా చేస్తుంది. ఈ రోజుల్లో డేటా అనేది ఒక పెద్ద వెపన్ అయితే ఆ డేటాని ప్రాసెస్ చేసే సర్వర్లు పెద్ద ఫ్యాక్టరీ లాంటివి. సెమీ కండక్టర్లు లేకుండా సూది కూడా తయారు చేయలేని పరిస్థితి.
ఈ ఏఐ వచ్చినప్పటి నుంచి సెమీకండక్టర్ల డిమాండ్ 100 రెట్లు పెరిగిపోయింది. ఇలాంటి టైంలో ఎవరి చేతిలో చిప్స్ ఉంటే వాళ్ళ చేతిలోనే ఫ్యూచర్ ఎకానమీ ఉంటుంది. ఈ చిప్స్ లేక పెద్ద కంపెనీల ప్రాజెక్టులు నెలల తరబడి ఆగిపోతున్నాయి. ఇప్పుడు మనం మన సొంత డిజైన్తో రంగంలోకి దిగడంతో అమెరికా, యూరప్ కంపెనీలన్నీ మన దగ్గర క్యూ కట్టడం గ్యారంటీ. ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. ఎందుకంటే ఈ చిప్ మొత్తం మార్కెట్లోకి వచ్చిన రోజు మన దేశపు టెక్ ఇండస్ట్రీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరైనా సరే వాళ్ళ పవర్ని వదులుకోవడానికి ఇష్టపడరు. కొత్త వాళ్ళు వస్తే ఎలాగైనా తొక్కేయాలని చూస్తారు. మన టెక్నాలజీ అనేది వాళ్ళకి ఆప్షన్ కాదు, ఖచ్చితమైన అవసరం. ఏఐని రన్ చేయాలంటే మన సిస్టమ్స్ కావాల్సిందే. అందువల్ల ఎవరిని అనుకున్నా మన టెక్నాలజీకి వాళ్ళు అలవాటు పడాల్సిందే. డిఎల్ఐ స్కీమ్ కింద ఇప్పటికే 105 కంపెనీలకి సపోర్ట్ దొరికింది. C2I లాంటి డజన్ల కొద్ది కంపెనీలు మన సొంత చిప్స్తో గ్లోబల్ మార్కెట్లోకి వస్తే సీన్ ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అసలు ఏఐ 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ట్రైనింగ్. ఇక్కడ ఏఐ మోడల్స్కి ప్రపంచంలో ఉన్న డేటా అంతా ఇచ్చి నేర్పిస్తారు. దీనికి విపరీతమైన కరెంట్ కావాలి. ఇక రెండోది ఇంటర్ఫరెన్స్. అంటే మనం క్వశ్చన్ అడిగినప్పుడు అది ఆన్సర్ ఇవ్వడం. ఒకేసారి లక్షల మంది ChatGPT లాంటివి వాడుతుంటే ఆ సర్వర్ల మీద పడే ప్రెషర్ అంతా ఇంత కాదు. ఆ విపరీతమైన ప్రెషర్ని హ్యాండిల్ చేయడానికే మన వాళ్ళు ఈ స్మార్ట్ చిప్ని తీసుకొచ్చారు. ఇది సర్వర్ల లైఫ్ని పెంచడమే కాకుండా కరెంటుని ఆదా చేసి ఈ పెద్ద కంపెనీలకు బిలియన్ల కొద్ది డాలర్లు మిగులుస్తుంది. డబ్బులు మిగులుతున్నాయి. ఫస్ట్ బ్యాచ్ 21,000 చిప్స్ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు అది కేవలం ఒక ఎక్స్పెరిమెంట్ కాదు, యావత్ ప్రపంచానికి మన దేశపు సత్తా ఏంటో చూపిస్తుంది. ఈ టెస్టింగ్ పాస్ అయితే $1 బిలియన్ ఆర్డర్లు నేరుగా భారత్కి వస్తాయి. దీనివల్ల మన దేశంలో డిజైన్, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగి లక్షలాది మందికి సూపర్ జాబ్స్ వస్తాయి. కోట్ల ప్యాకేజీల కోసం విదేశాలకు వెళ్ళే మన టాలెంట్ అంతా ఇప్పుడు మన దేశంలోనే పనిచేస్తుంది. ఇది కేవలం బ్రెయిన్ డ్రైన్ ఆపడమే కాదు, రివర్స్లో వేరే దేశాల వాళ్ళే మన దగ్గరకు వచ్చేలా చేసే మాస్టర్ ప్లాన్. ఇదంతా చూస్తుంటే ఏదో బాలీవుడ్ థ్రిల్లర్ మూవీలాగా అనిపించట్లేదా? ఎక్కడో సైలెంట్గా ఉన్న క్యారెక్టర్ సడన్గా వచ్చి మొత్తం గేమ్ మార్చేసినట్టుంది కదా. మన భారత్ కూడా ఎలాంటి హడావిడి చేయలేదు, చైనాలాగా బెదిరించలేదు, అమెరికాలాగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మార్కెటింగ్ చేయలేదు. మన స్టార్టప్స్ అన్నీ చాలా సైలెంట్గా పని కానిచ్చేసాయి. ఫారిన్ కంపెనీలకి అసలు విషయం తెలిసేలోపే మన చిప్ రెడీ అయ్యి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయింది. అసలైన స్ట్రాటజీ అంటే ఇదే. మన సక్సెస్ చూసి వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మేదాకా వాళ్ళని చీకట్లోనే ఉంచాం. ఒకప్పుడు మనల్ని కేవలం కోడింగ్కే పరిమితం చేసిన విదేశీ కంపెనీలు ఇప్పుడు మన చిప్స్ కోసం మన ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాయి. కాలం ఎలా మారిపోయిందో చూడండి. ఒకప్పుడు చిప్స్ అనగానే అందరూ తైవాన్, సిలికాన్ వ్యాలీ వైపే చూసేవాళ్ళు. ఇది వాళ్ళకే సాధ్యం అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారింది. ఇంటెల్ మాజీ బాస్ లాంటి వాళ్ళే మనతో కలిసి పనిచేస్తున్నారంటే గాలి ఎటు వేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మనం కేవలం వాడేవాళ్ళం కాదు, భవిష్యత్ టెక్నాలజీ ఎలా ఉండాలో డిసైడ్ చేసే సృష్టికర్తలమని భారత్ ప్రూవ్ చేసింది. మనం ఎవరికి ఫాలోవర్స్ కాదు, మనమే రూల్ చేస్తామనడానికి ఈ చిప్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి మీరేమంటారు? మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.